నమస్కారం అండి. నేను ఒక 2 సంవత్సరాలు క్రితము ఒక పల్లెటూరులో అండి సింగిల్ బెడ్రూమ్ కట్టుకుంటాను. వాస్తు ప్రకారంగా నాకు ఒక గ్రాఫ్ గీసి ఇవ్వమని కోరడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 200 గజాలకు పైగానే ఉంటుందండి. దీనికి ఉత్తరంలో రోడ్ ఉంది. ఉత్తరం రోడ్ ఉంటే కూడా మనకు స్త్రీలకు చాలా మంచిది జరుగుతుందండి, ఉత్తరం ఖాళీగా ఉండడం వల్ల రోడ్డు రూపాన. ఇక దీని నేను ప్లాన్ ఎలా ఇచ్చానో మీకు చెప్తాను. అతను ఇలాగే కట్టుకున్నాడు కూడా అండి. ఉత్తర ఈశాన్యంలో గేట్ ఇవ్వడం జరిగింది. ఇది పర్ఫెక్ట్గా కట్టుకున్నాడు. ఈశాన్య మూలలో పిల్లర్ రాకుండా మనము ఒక ఫీట్ పక్కకు తొలగిన తర్వాతనే ఇక్కడ పిల్లర్ వచ్చేటట్టు సూచించాము. ఈ విధంగానే కట్టిండండి. ఇక వాటర్ సంప్ అనేది మనకు ఎలా ఉండాలో నేను ఇక్కడ చెప్తాను. ఇంటి ఈశాన్య మూల నుండి ప్రహారీ గోడ ఈశాన్య మూలకు మనం ఒక ఇలా లైన్ గీసుకుంటే దీంట్లో వాటర్ సంపు పడకూడదు. అలాగే ఇంటి ఈశాన్య మూల నుండి ఉత్తర ప్రహారీ గోడకు ఇలా ఒక లైన్ గీసుకుంటే దీంట్లో కూడా వాటర్ సంప్ అనేది పడకూడదు. అలాగే ఇంటి ఈశాన్య మూల నుండి తూర్పు ప్రహారీ గోడకు కూడా ఇలా ఒక లైన్ గీసుకుంటే ఈ మధ్యన మనకు వాటర్ సంప్ అనేది పడకూడదు. అయితే ఇక్కడ కానీ మనము వాటర్ సంపు కట్టుకునే అవకాశం ఉంది. కానీ గేటు నేను ఉత్తర ఈశాన్యంలో ఇచ్చాను కాబట్టి గేటుకు ఎదురుగా ఉండకూడదనే ఉద్దేశంతో నేను ఇక్కడ వాటర్ సంపు ఇవ్వడం జరిగింది. ఇది ఇంటికి ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ ఇచ్చాను. ఈ డోరుకి మన ఇంటి ఈశాన్య మూలకి మధ్యన ఏదైతే గ్యాప్ ఉందో దీనికి ఎదురుగా ఇక్కడ వాటర్ సంప్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే డోర్కి ఎదురుగా కూడా ఈ వాటర్ సంప్ అనేది రాకూడదు కాబట్టి నేను ఇక్కడ ఇచ్చాను. వీళ్ళు ఇక్కడే వాటర్ సంపు కట్టుకున్నారండి. ఇక బయట ఒక బాత్రూమ్ కావాలని కోరడం జరిగింది. ఇది ఉత్తర వాయవ్యంలో బాత్రూము ఇక్కడ ఇచ్చాను. ఇంటికి 2 ఫీట్లు వదిలిపెట్టి బాత్రూము ఇచ్చాను. ఈ బాత్రూమ్ నుండి ఉత్తర ప్రహరీ గోడ వరకు ఒక 4-5 ఫీట్ల గ్యాప్ ఉందండి. ఎంత ఉంటే అంత మంచిది. ఒకవేళ మనకు తక్కువ స్థలం ఉంటే ఇక్కడ 2 ఫీట్లు వదిలిపెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ కనీసం 2.5 నుంచి 2.5 ఫీట్లు ఉండేటట్టు చూసుకుంటే చాలా మంచిది. విధి లేని పరిస్థితిలో మనము ఉత్తర ప్రహారీ గోడను అంటకుండా ఇక్కడ కూడా కట్టుకోవచ్చు అండి. ఈ ఏరియాలో కూడా కట్టుకోవచ్చు. కానీ మనకు ప్లేసు పెద్దగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా కట్టుకోవడం మంచిది. ప్లస్ ఈ పశ్చిమం గోడ ఏదైతే ఉందో ఈ ప్రహారీ గోడని సమానంగానే దీనికి కూడా ప్రహారీ గోడ ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ఇలా బయట తిరగనీకి చాలా బాగుంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఈ బాత్రూమ్ అనేది పశ్చిమ గోడకు ఆనుకొని కట్టుకోవచ్చండి, తప్పులేదు. కానీ మనకు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా సూచించాను. ఇది చూడడానికి బాగుంటుంది, మంచి పద్ధతి కూడా. సో బయట నిర్మాణం ఈ విధంగా ఉంది. దీనికి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఇచ్చాను. సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడే కానీ చాలామంది తెలిసి తెలియక ఈ వాయవ్య మూలలో ఇస్తుంటారు. అది తప్పండి. వాయవ్య మూల అంటే ఈ ఉత్తర భాగాన్ని 9 భాగాలుగా చేస్తే ఇక్కడ 2 భాగాలు 1, 2 ఈ 2 భాగాలని వదిలిపెట్టి 2 భాగాలంటే ఉదాహరణకి ఇప్పుడు ఇది ఒక 45 ఫీట్ల పొడుగు ఉందనుకుందాం. దీన్ని 9 భాగాలు చేయాలి. 9 భాగాలంటే 9×5 45 అంటే ఒక భాగము 5 ఫీట్లు. సో ఇక్కడ 10 ఫీట్లు వదిలిపెట్టాలండి. ఇక్కడి నుండి ఇక్కడి వరకు వాయవ్యంలో 10 ఫీట్లు వదిలిపెట్టిన తర్వాతనే మనకు సెప్టిక్ ట్యాంక్ అనేది రావాలి. సో నేను ఈ విధంగా ఇక్కడ సెప్టిక్ ట్యాంకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉత్తర ప్రహారీ గోడకు కూడా అంటకుండా ఉండాలండి. బయట ఈ విధంగా సెట్ చేశాను.
ఇకపోతే ఇంటికి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎదురుగా ఈ కిచెన్కి ఇక్కడ ఆర్క్ ఇవ్వడం జరిగింది. ఉత్తర ఈశాన్యం డోర్కి ఎదురుగానే దక్షిణాగ్నేయంలో డోర్ ఇవ్వడం జరిగింది. ఇది పర్ఫెక్ట్గా కట్టారండి. ఇక్కడ ఆగ్నేయంలో వంటకి ఇది ఇచ్చానండి. సో ఇదంతా పర్ఫెక్ట్గా ఉందండి. ఇకపోతే తూర్పు ఈశాన్యంలో ఒక డోర్ ఇచ్చాను. దీనికి ఎదురుగా ఒక గేటు ఇచ్చాను. చిన్న గేట్ అండి ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోరు పర్ఫెక్ట్గా ఉంది. దీనికి ఎదురుగా ఇంతకుముందు చెప్పినట్టుగానే పశ్చిమ వాయవ్యంలో విండో పెట్టాను. ఇది కూడా పర్ఫెక్ట్గా కట్టుకున్నారండి. ఇది హాల్ అండి. ఇకపోతే కిచెన్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇందులో ఒకటి కామన్ బాత్రూమ్ కావాలన్నారండి. ఇది కామన్ బాత్రూము. ఇది ఫారిన్ స్టైల్లో బాత్రూము. ఇక్కడ డోర్ ఇచ్చానండి. బాత్రూము ఇలా ఇచ్చాను. ఇక మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి, చిల్డ్రన్ ఒక సింగిల్ బెడ్రూమ్ అనుకోండి. ఇది దీనికి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇచ్చి దీనికి ఎదురుగా విండో ఇచ్చానండి. ఈ విధంగా నేను సూచించడం జరిగింది. సేమ్ ఇదే విధంగా వాళ్ళు కట్టుకున్నారండి. నేను కట్టేటప్పుడు కూడా వెళ్ళి చూడడం జరిగింది. సో ఈ విధంగా ప్లాను ఇచ్చి ఎలాంటి తప్పులు లేకుండా ప్లాను ఇవ్వడం జరిగిందండి. ఇక బయట పశ్చిమంలో ఇంటికి పారుగోడకు మధ్యన 2.5 ఫీట్లు ఇచ్చానండి. అలాగే దక్షిణంలో ఇంటి దక్షిణం ప్రహరీ గోడకు మధ్యన 2 ఫీట్లు ఇచ్చాను. చుట్టూరా తిరిగేటట్టు ఉంటే చాలా మంచిదండి ఇంటికి. ఈ విధంగా నేను ప్లాను ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇదే విధంగా కట్టుకున్నారండి. పల్లెటూరులో అండి ఇది. సో మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాస్తుపరంగా మీకు ఇంటి ప్లాను కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా నెంబర్ ఇక్కడ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.